హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హర్షన్ అకాడమీ. ఈ వీడియోలో మనకి ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయిన ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ గురించి డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ మనం షెడ్యూల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 22 సెప్టెంబర్ నుంచి 21 అక్టోబర్ వరకు అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ వరకు ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 22 అక్టోబర్ వరకు మనం ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. సో ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే మనకి 29 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు మనం ఏదైనా కరెక్షన్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి మనకి డిసెంబర్ జనవరిలో ఉండొచ్చని చెప్తున్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కదా ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని ఢిల్లీ పోలీస్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కలిసి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ త్రూఅవుట్ ది ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అది లాంగ్వేజ్ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరైతే క్వాలిఫై అవుతారో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. సో దానికి వచ్చేసి ఢిల్లీ పోలీస్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు ఫిజికల్ టెస్ట్లకు అటెండ్ అవుతారో అప్పుడు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ చూపించాల్సి ఉంటుంది. పే స్కేల్ కన్నా చూసుకుంటే మనకి లెవెల్ 3 ఉంటుంది. 21,700 నుంచి 69,100 వరకు మనకి పే స్కేల్ ఇవ్వడం జరిగిందనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కన్నా ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. సో మీ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలుస్తుంది. సో ఓవరాల్గా కన్నా చూసుకుంటే మనకి 7,565 వేకెన్సీస్ చూపించారు. సో ఈ వేకెన్సీస్ పెరగచ్చు తగ్గచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. సో వాటిలో పైన చెప్పిన వేకెన్సీస్లో 10% వేకెన్సీస్ రిజర్వ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట కేటగిరీ. సో ఈ 10%లో కూడా మళ్ళీ 50% వచ్చేసి స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళకి, క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్కి, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగింది. నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయి ఉండాలి. ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎప్పటికంటే కన్నా 1 జూలైకి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, అంటే 2 జూలై 2000 కంటే ముందు ఉండకూడదు. లేటర్ వచ్చేసి 1 జూలై 2007. కాబట్టి దీని మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ప్లస్ ఆ డేట్స్ కాకుండా ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కన్నా 5 ఇయర్స్, ఓబీసీకి అయితే 3 ఇయర్స్, స్పోర్ట్స్ పర్సన్కి అయితే 5 ఇయర్స్, ఇలా సో డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో చూడండి ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో వాళ్ళంతా మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారో మీకు ఏజ్ రిలాక్సేషన్ ఎంతవరకు అప్లికబుల్ ఉందో చెక్ చేసుకొని అప్లై చేయండి. సో ఎవరైతే రిజర్వేషన్ని క్లెయిమ్ చేయాలనుకుంటారో సో వాళ్ళందరూ కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే చూపించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక చూపించలేదనుకోండి అప్పుడు మీకు సో అన్రిజర్వ్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 అంటే సీనియర్ సెకండరీ అనొచ్చు, లేదంటే మన సైడ్ అయితే ఇంటర్మీడియట్ అని అంటారు. సో మినిమం ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ద డ్రైవింగ్ లైసెన్స్ అన్నారు. సో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇది ఇవ్వడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్ కంపల్సరీ మోటార్ బైక్ లైసెన్స్ కానీ కార్ లైసెన్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. ఎల్ఎల్ఆర్ ఉంటే యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్కి వచ్చేసి సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్క్స్ బోనస్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. బి అయితే కన్నా 3%, ఏ అయితే కన్నా 2% అనేది అడిషనల్ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. వెయిటేజ్ ఆఫ్ అడిషనల్ మార్క్స్. సో ఇది ఎవరైతే రాష్ట్రీయ రక్షక్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అంటే అక్కడ డిగ్రీ చేసిన వాళ్ళకి అడిషనల్గా మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. డిస్టింక్షన్ వస్తే కన్నా 5%, ఫస్ట్ క్లాస్కి అయితే 4%, సెకండ్ క్లాస్కి అయితే 3%, పాస్ అయితే కన్నా 2%. సో ఇది ఓన్లీ రాష్ట్రీయ రక్షక్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది. కాబట్టి మిగిలిన వాళ్ళు ఇది ఇగ్నోర్ చేయండి. సో ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ అయితే మీరు ఓటీపీఆర్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ssc.gov.in అనే వెబ్సైట్ ద్వారా.
సో ఇక్కడ మీరు ఓల్డ్ వెబ్సైట్ని వచ్చేసి ఓటీపీఆర్ క్రియేట్ చేసింటే న్యూ వెబ్సైట్లో ఇది సపోర్ట్ చేయదని అంటున్నారు. కాబట్టి న్యూ వెబ్సైట్లో అప్లై చేస్తున్న వాళ్ళైతే కనుక ఓటీపీఆర్ని కొత్తగా క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ssc.gov.in. లేదు అనుకుంటే మొబైల్ యాప్ కూడా ఉంది, మై ఎస్ఎస్సి అనే మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు ఓటీపీఆర్ను వచ్చేసి ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ చేసుకోండి. సో ఇది మీకు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో అప్పుడు మీ ఫోటోని రియల్ టైం అంటే రియల్ ఇమేజ్ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అండ్ లైట్ మంచిగా ఉండేలా చూసుకోండి. కెమెరా వచ్చేసి ఐ లెవెల్కి ఉండేలా చూసుకోండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీ ఫోటోని క్యాప్చర్ చేసేటప్పుడు ఎలా ఉండాలనేది. ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి మనకి 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే కనుక మనకి 100 రూపీస్ ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో SC ST అండ్ ఈ ఎక్స్ సర్వీస్ ఉమెన్కి వాళ్ళైతే కనుక ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఫీజు UPI ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్, ఏదైనా క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా ఎలాగైనా పే చేయొచ్చు. సో మనం ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 22 అక్టోబర్ వరకు ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే కనుక మనం 29 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ మధ్యలో మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్ చూడండి, డిఫరెంట్ రీజియన్స్ ఇవ్వడం జరిగింది. మనది వచ్చేసి సదరన్ రీజియన్కి వస్తాము, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. ఎవరైతే తెలుగు పీపుల్ ఉంటారో వాళ్ళు ఇక్కడ మీకు దగ్గరగా ఉన్న సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది, ప్లస్ కోడ్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఏదైతే దగ్గర కంఫర్ట్గా ఉంటుందో ఆ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం మొత్తం 4 సెక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. పార్ట్ బిలో వచ్చేసి రీజనింగ్ ఉంటుంది, 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్. కంప్యూటర్ ఫండమెంటల్స్ MS ఎక్సెల్ ఇలాంటి వాటి మీద అయితే 10 క్వశ్చన్స్, 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా 100 క్వశ్చన్స్ మనం 90 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. సో ఒక క్వశ్చన్ కన్నా రాంగ్ అయితే కనుక మీకు 0.24 అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సిలబస్ చూడండి, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది సిలబస్ ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన సిలబస్ ఇది. రీజనింగ్ సంబంధించిన సిలబస్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ని దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఫిజికల్గా స్టాండర్డ్స్ ఎలా ఉండాలని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్ అయితే కనుక ఎవరైతే అప్ టు 30 years అంటే బిలో 30 years ఉన్న వాళ్ళు 1600 మీటర్స్ని 6 minutesలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 14 feet జంప్ చేయాలి. హై జంప్ వచ్చేసి 3.9. అబోవ్ 30 to 40 years మధ్యలో ఉన్న వాళ్ళు 7 minutesలో 1600 meters కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 13 feet, హై జంప్ వచ్చేసి 3.6. అబోవ్ 40 years ఉన్నారనుకోండి 8 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, 12 feet చేయాలి. తర్వాత ఇది 3.3ని హై జంప్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ కన్నా చూసుకుంటే కన్నా మేల్ క్యాండిడేట్స్ మినిమం 170 centimeters హైట్ ఉండాలి. సో ఇక్కడ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, 5 centimeters SC/ST వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చెస్ట్ చూసుకుంటే కన్నా 81 centimeters మినిమం ఉండాలి. సో ఎక్స్పాండ్ అయినప్పుడు 4 centimeters డిఫరెన్స్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే కన్నా అప్ టు 30 years వాళ్ళు 8 minutesలో 1600 metersని కవర్ చేయాలి. లాంగ్ జంప్ చూసుకుంటే కన్నా 10 feet, హై జంప్ తీసుకుంటే కన్నా 3. అబోవ్ 30 to 40 తీసుకుంటే కన్నా 9 minutes. నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి 9 feet, తర్వాత 2.9 అనేది ఇలా ఇయర్ వైజ్ ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే కనుక మినిమం 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 2 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ ఆల్ స్టేజెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ కన్నా చూసుకుంటే కన్నా మనకి అన్రిజర్వ్ క్యాండిడేట్కి వచ్చేసి 35% రావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 మార్క్స్, ఈఎస్ఎం 25 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ మనకి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. సో ఇదైతే నోట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి కంప్లీట్ నోటిఫికేషన్ గురించి. సో అందరూ జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.